దాన్ని అర్థం చేసుకుంటారు ఫస్ట్. అంతేగాని ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చిందని బై చేయరు, ఒక హ్యామర్ వచ్చిందని బై చేయరు. మార్కెట్లో వర్క్ అవుతుంది, ఓకేనా. అంటే ఇక్కడ సెల్లింగ్ రావచ్చు, కానీ ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలనేది మీ చేతిలోనే ఉంటుంది. ఎవరిని ఫాలో అయినా మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వలేరు. మీరు ఏం చేయాలంటే, హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాను కదా, ఈ వీడియో అయితే అనాలిసిస్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి వీడియోకి వచ్చారనుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. దాంతోపాటే ప్రతి వీడియోలో కూడా మా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాం. మీకు మ్యాక్సిమం యూజ్ అయ్యే పాయింట్సే ఉంటాయండి. వీలైతే ఒకసారి పాత వీడియోలు కూడా చెక్ చేయండి, మీకు మంచి నాలెడ్జ్ అనేది బిల్డ్ అయ్యిద్ది. ఓకే, ఆల్రెడీ మనం క్లాసెస్ స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేసాం కదా. రేపటి నుంచి అయితే క్లాస్ అయితే స్టార్ట్ చేస్తామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, మన వాట్సాప్ నెంబర్ అయితే ఇదండి. క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, మన అనాలిసిస్ సైడ్ పోదామా. ఓకే, మనం నేను వీడియోలో ఏం చెప్పుకున్నాం, మార్కెట్ ఒక రేంజ్ చేసింది కదా లాస్ట్ మూమెంట్లో, ఆ రేంజ్లో డ్రా చేసుకున్నాం. అప్ సైడ్ వెళ్తే మనం బై చేయొద్దు, అప్ సైడ్ వెళ్తుంటే మార్కెట్ని అవాయిడ్ చేద్దాం. ఒకవేళ డౌన్ సైడ్ వస్తేనే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం కదా. ఓకే, మార్కెట్లో ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయనేది చూద్దామండి. ఓకే, మనం నేనేం చెప్పుకున్నాం ఇక్కడ గమనించండి. మార్కెట్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది కదా. కరెక్ట్గా ఇక్కడ ఒక డ్రా చేసుకుందాం. డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నామండి. మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, బై సైడ్ వద్దు. ఇక్కడ మనకి సెల్లింగ్ జోన్ ఉంది కదా, ఈ సెల్లింగ్ జోన్లోకి వస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి. లేదా ఇక్కడ హై ఉంది కదా, ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. కానీ మార్కెట్లో ఏం జరిగింది, ప్రైస్ అనేది ఒకే రేంజ్లో ఉందండి. మ్యాక్సిమం మనకి ఎంట్రీలు అయితే ఏం రాలేదు. ఒకవేళ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకుంటూ ఉంటారు, చిన్న చిన్న స్కాల్పింగ్ ఎంట్రీ లాంటి తీసుకుంటారండి. అంటే జస్ట్ అక్కడ జరిగిన సైకిల్ అర్థం చేసుకుంటారు, ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎలాగా గమనిస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఓకే అప్ సైడ్ ఉంది, ఫాల్ అయింది, అప్ సైడ్ వస్తుంది కదా, ఒక చిన్న అప్ ట్రెండ్ అనేది ఉంది కదా, దాన్ని అర్థం చేసుకుంటారు ఫస్ట్. అంతేగాని ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చిందని బై చేయరు, ఒక హ్యామర్ వచ్చిందని బై చేయరు. ట్రెండ్ని ఫస్ట్ అర్థం చేసుకొని దాని తర్వాత లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటారు. లేదనుకోండి ఇక్కడ హై కదా, ఫాల్ అయింది కదా, ఇక్కడ నుంచే ఇలాంటి హై జోన్లో సెల్ అనేది ప్లాన్ చేస్తుంటారు. మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ గమనించండి, ఇది సెల్లింగ్ జోన్ ఉంది కాబట్టి మనం సింపుల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, 5 మినిట్స్లో అప్ ట్రెండ్ ఉంది, ఓకేనా. 5 మినిట్స్లో అప్ ట్రెండ్ ఉంది, ఇదేంటిది మనకి సెల్లింగ్ జోన్. అంటే హవర్లీలో ఇది ఒక హై అనమాట. అక్కడి నుంచే మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి డౌన్ ట్రెండ్ కదా, హవర్లీలో డౌన్ ట్రెండ్, 5 మినిట్స్లో అప్ ట్రెండ్. ఇప్పుడు ఎప్పుడైతే మనకు 5 మినిట్స్లో అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్లా కన్వర్ట్ అయ్యిందో అక్కడ మన ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చండి. అర్థమైందా. ఒక అప్ ట్రెండ్ ఉంది కదా ఇంతవరకు, ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఏదైతే లో ఉందో ఆ లో బ్రేక్ ఏం చూడండి. ఇక్కడ మనకేం కనిపించింది, ఇక్కడ మనకు డౌన్ ట్రెండ్ అనేది కనిపించింది. మార్కెట్ మనకి ఏం చెప్తుంది, సెల్లింగ్ జోన్లోకి ఎంటర్ అయ్యే ప్రైస్ 5 మినిట్స్లో అప్ ట్రెండ్ ఉన్నది డౌన్ ట్రెండ్ లాగా మారింది కాబట్టి మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ కనిపిస్తుందండి, ఓకేనా. అలా కూడా మనం అర్థం చేసుకొని ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, అది క్లోజింగ్ టైంకి అయింది, రేపు మనకి ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. దాన్ని ఎలా ఏంటి అనేది మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, మనం రేపు డాన్స్ పోదామా. మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఇక్కడ బయింగ్ అగ్రెసివ్ ఉంది, ఇక్కడ లేదు చూడండి, కొంచెం స్లో అయ్యారు, సెల్లింగ్ వచ్చిందని అర్థమైంది కదా. ఆల్రెడీ అది ఫాల్ వచ్చి కరెక్ట్గా జోన్లో క్లోజ్ అయిందండి. ఇప్పుడు లైట్గా అప్ సైడ్ వెళ్ళింది. మనకి నెక్స్ట్ ఏ మూవ్మెంట్ రావడానికి పాసిబిలిటీ ఉంది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది కదా. ఇక్కడ ఒక చిన్న డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. అందుకని మనం ఏం చేద్దాం, మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, ఓకేనా. దాన్ని ఇంకా క్లియర్గా మనం హవర్లీలో మాట్లాడుకుందాం అండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం హవర్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ఈ జోన్లోకి ఎంటర్ అయిందా మార్కెట్, ఇక్కడ అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా గమనించండి, ఫాస్ట్గా అప్ సైడ్ వెళ్ళిందా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చింది మార్కెట్ ఈ జోన్ దగ్గరికి, అప్ సైడ్ లైట్గా వెళ్ళింది, కానీ ఫాల్ మళ్ళీ వచ్చిందా. ఈసారి చూడండి మళ్ళీ అదే జోన్లోకి మళ్ళీ వచ్చింది ప్రైస్. ఈసారి చూడండి వెళ్ళలేకపోతుంది. అంటే ఇంతకుముందు వెళ్ళిన దానికంటే ఇప్పుడు ఇంకా స్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ అగ్రెసివ్ బయింగ్ అనేది కనిపిస్తుంది మనకి, తర్వాత బయర్స్ కొంచెం వీక్ అయినట్లు అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం వీక్ అయ్యారు, ఇంకా వీక్ అయ్యారు, ఇక్కడ కంటే ఇక్కడ ఇంకా వీక్ అయ్యారు. ఇక్కడ చూడండి ఇంకా వీక్ అయ్యారు కదా, అదే కదా మనకు కనిపిస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోండి, బయ్యర్స్ వీక్ అయ్యారు అంతే, సెల్లర్స్ వచ్చారనేది మనకు తెలియదు. ఇంకా సెల్లర్స్ వచ్చారని ఎప్పుడు తెలుస్తుంది మనకి, ఒక మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్లోకి సెల్లర్స్ వచ్చారని అర్థమైంది. అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సెల్లర్ వచ్చాడంటే బయర్ ఎక్కడ బై చేస్తాడు, లోనే బై చేయడానికి ట్రై చేస్తాడు. లో ఎక్కడ గమనించండి, లో ఎక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ ఒకటి ఉందా, ఈ పాయింట్లో ఉందండి. నెక్స్ట్ మనకి సపోర్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి, 24,196 ఉంది, ఓకేనా. ఈ జోన్ వరకు మనకి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది, ఓకేనా. ఓకే, దాన్ని మనం ఇంకా క్లియర్గా 5 మినిట్స్లో మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనం 5 మినిట్స్ చాట్లోకి వచ్చామండి. ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం, 5 మినిట్స్ ఏం జరుగుతుంది, ఒక చిన్న అప్ ట్రెండ్ అనేది ఫామ్ అయ్యి లైట్గా అప్ సైడ్ వెళ్తూ ఉంది. కానీ హవర్లీలో డైలీలో మనకేం కనిపిస్తుంది, మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి
ఆల్రెడీ ఇక్కడ 5 మినిట్స్లో కూడా లాస్ట్ మూమెంట్లో ట్రెండ్ బ్రేక్ అయిందని మనకు అర్థమైంది చూడండి. అంటే ఇంతకుముందు ఎక్కడ లేని సెల్లింగ్ చూడండి ఇక్కడ వచ్చింది కదా, అర్థమైందా? ఈ హైలో వచ్చింది సెల్లింగ్, అంటే హైలో ఎవరు ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారా మనకు అర్థమైంది. ఇక్కడ చూడండి లోలో కొంచెం బయింగ్ వచ్చింది, అంటే ఇది ఒక లో పాయింటే కదా. ఓకే, ఈ జోన్ దగ్గరలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ బయింగ్ ఉంది కదా, ఈ జోన్లో మనకి బయర్స్ ఉన్నారని ఇక్కడ అర్థమైంది, హైలో సెల్లర్స్ ఉన్నారని ఇక్కడే అర్థమైంది మనకి. ఓకేనా, అర్థమైంది పాయింట్. ఇక్కడ సెల్లింగ్ కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేద్దాం, మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, ఆల్రెడీ మనకి చిన్న ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి ఒక మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకో, డౌన్ సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందండి. ఫాల్ అయితే రావచ్చు, మంచిగానే ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఆల్రెడీ డైలీ క్యాండిల్లో కూడా మనకి వాల్యూమ్ అనేది కొంచెం తక్కువే వచ్చింది కదా, మార్కెట్ ఫాల్ అయితే కొంచెం అగ్రెసివ్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, ఎక్కడి వరకు పాసిబిలిటీ ఉంది మనకి, ఈ జోన్ దగ్గర కూడా మనకి చిన్న రీట్రేస్మెంట్ రావచ్చు అండి. ఓకేనా, అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇది సెల్లింగ్ జోన్ అనుకుంటున్నాం కదా, ఇది సెల్లింగ్ జోన్ కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా, అందుకని మనం అప్ సైడ్ వెళ్తే అవాయిడ్ చేద్దాం. దొరికితే హైలో సెల్ చేయడానికి ప్లాన్ చేద్దాం, కానీ బై సైడ్ అయితే ప్లాన్ చేయొద్దు. ఒకవేళ మనం బై సైడ్ ప్లాన్ చేయాలనుకుంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచే కదా మార్కెట్ ఫాల్ అయింది, అగ్రెసివ్ ఫాల్ అయింది, ఈ జోన్లో నుంచే కదా. ఈ జోన్లో ప్రైస్ అప్ సైడ్ వచ్చి సస్టైన్ అయితేనే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకేనా, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయినా బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఎప్పుడు ఈ హైలోకి వచ్చినప్పుడు ఆ పాయింట్ని అర్థం చేసుకోండి. ఎందుకు ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అంటే హైలో సెల్లింగ్ ఉంది కాబట్టి ఈ సెల్లర్స్ అందరూ అయిపోయారని మనకు తెలియాలి. అంటే ప్రైస్ ఇక్కడ వచ్చి సస్టైన్ అయితేనే కదా సెల్లర్స్ అయిపోయారని మనకు తెలిసిద్ది. ఇక్కడ హైలో ప్రైస్ వస్తే లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ అనేది ప్లాన్ చేస్తాం, సింపుల్ లాజిక్. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే చెప్పుకున్నాం కదా, హైలో సెల్లింగే ప్లాన్ చేద్దాం మనం. ఇక్కడ ఈ జోన్ ఉంది, ఇక్కడ ఈ జోన్ ఉంది, ఈ హైలో కూడా మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ అప్ అంటే ఈ జోన్లో పైన ఓపెన్ అయింది అనుకోండి, పైన ఓపెన్ అయితే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఓకే కొంచెం బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక్కడ సస్టైన్ అయింది అనుకోండి, ఒక 5 మినిట్స్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, అక్కడే ఆ జోన్లో ఉన్నప్పుడు అక్కడే క్లోజ్ అయితే ఎందుకు స్టార్టింగ్లోనే సెల్లర్స్ రాలేదని మనం ఆలోచించాలి. అప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, ఓకే సెల్లర్స్ వీక్ అని మనకు అర్థమైంది కాబట్టి లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకేనా, ఇది లాజిక్. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఏమర్థమైంది, ఆల్రెడీ బయర్స్ వీక్ అవుతున్నారో మనకు అర్థమవుతుంది, సెల్లింగ్ వచ్చిందని మనకు అర్థమైంది కదా, సెల్లర్ స్ట్రాంగ్ అయ్యారో అర్థమైంది కదా, మార్కెట్ అక్కడి నుంచి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు హైలోకి వస్తున్నా సరే ఈ జోన్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగినా సరే మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. సెల్లర్స్ అగ్రెసివ్ అయినట్లే ఉంది కాబట్టి హైలోకి వస్తుంది సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, లో బ్రేక్ అవుతున్నా సరే మనం సెల్ సైడే ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, ఫాల్ అయ్యి అప్ సైడ్ వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేయండి, రీట్రేస్మెంట్లో సెల్ సైడ్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి ఇంకాస్త ప్రాబిలిటీ మన వైపు ఉంటుంది. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ ఫాల్ అవుతూ ఉంది అనుకోండి, ఒకవేళ ఫాల్ అవుతూ ఉంటే ఇక్కడ గమనించండి 24,330 ఉంది కదా, ఈ జోన్లో మనకి రీట్రేస్మెంట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా, ఫాల్ అవుతూ ఇక్కడ లైట్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అక్కడ మనం ఏం చేయొచ్చు, లోలో బై సైడ్ అయినా ప్లాన్ చేయొచ్చు, లేదా హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంత ఫాల్ అయిందంటే బై చేయడం కంటే కూడా హైలోకి వచ్చినప్పుడు సెల్ చేయడం బెటర్ ఉంటుంది. ఓకే అర్థమైందా, ఎవరికైనా అర్థం అవ్వలేదు అనుకోండి ఒక్కసారి వీడియోని రిపీటెడ్గా వినండి, అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవర్లీ చార్ట్లోకి వచ్చాం. ఇక్కడ గమనించండి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఇంతవరకు మనకి ఏం కనిపిస్తుంది, ఒక అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుందండి. ఫాల్ అయింది ఇంతవరకు, ఈ పాయింట్ వరకు కూడా మనకి అప్ సైడే కనిపిస్తుంది కదా, అంటే అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయింది, ఈ లో ఏదైతే ఉందో ఆ లో దగ్గరే ఉంది. ఓకే అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ గమనించండి అప్ సైడ్ వెళ్ళలేకపోతుంది, వీక్నెస్ అనేది మనకు కనిపిస్తుంది చూడండి. ప్రైస్ ఇంత అప్ సైడ్ వెళ్ళింది, ఈసారి ఫాల్ ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా, ప్రైస్ మధ్యలో నుంచి వెళ్ళిపోవచ్చు కదా, కానీ ఈ లో దాకా మళ్ళీ ప్రైస్ వచ్చిందంటే మనకి ఏం అర్థమవుతుంది, మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్తుంది. ఓకేనా, మళ్ళీ అదే ప్రైస్కి వచ్చింది కాబట్టి మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. అందుకని మనం ఏం చేద్దాం, ఇక్కడ మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి రేపు, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, దాన్ని మనం ఇంకా క్లియర్గా 5 మినిట్స్లో మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనం 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చాండి. మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం కదా, ఇది ఇంపార్టెంట్ జోన్లో వర్క్ అవుతుంది, ప్రతిసారి ఈ జోన్లో నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఇవాళ కూడా గమనించండి, ఇంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చినా సరే అక్కడి నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అనేది అయింది. ఓకే బౌన్స్ అయింది, ఈసారి చూడండి ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఇక్కడే కన్సల్టేషన్ అనేది జరుగుతూ ఉంది, అంటే ఒక రేంజ్లో ఉండిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆల్రెడీ హవర్లీలో మనకి ఏం కనిపిస్తుంది, డౌన్ ట్రెండ్ లాగా కనిపిస్తుంది, బయర్స్ వీక్ అవుతున్నారు అర్థమవుతుంది కాబట్టి మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందండి. ఓకేనా, మార్కెట్ ఫాలో అవడానికే పాసిబిలిటీ ఉంది. మనకి ఈ రేంజ్ కూడా చిన్న బౌన్స్ వచ్చి మళ్ళీ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఏం అర్థమవుతుంది, సెల్లింగ్ ప్రెజర్ ఉందని అర్థమవుతుంది కదా, మార్కెట్ హైలోకి వస్తుంది అనుకోండి, ఈ జోన్లో మనకి సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు.
లేదనుకోండి ఫాలో అయితే డౌన్ సైడ్ బ్రేక్ అయినా సరే మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనకి ఏమర్థమైంది, సెల్లర్స్ వచ్చారని మనకు అర్థమవుతుంది కదా స్ట్రాంగ్గా. మనకు అప్పుడు ఏం చేయొచ్చు, హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, లోలోకి వెళ్తున్నా సరే సెల్ సైడే ప్లాన్ చేస్తాం. ఓకేనా, ఫాలో అయ్యి రీట్రేస్మెంట్ వస్తుంది కదా, రీట్రేస్మెంట్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం అనమాట. అర్థమైందా, అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఫాలో అయితే వచ్చింది, ఎక్కడ ఆగడానికి పాసిబిలిటీ ఉంది, ఇక్కడ ఉందండి 55,076 ఉంది కదా, ఇది ఒక మంచి సపోర్ట్లో వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రైస్ అనేది ఆగే పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే మనకి ఏం అర్థమైంది, ఓకే బయర్స్ ఉన్నారని అర్థమైంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది ఆల్ టైమ్ హైల్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ప్రైస్. ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం, ఓకే సెల్లర్స్ వీక్ అవుతున్నారు, బ్రేక్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది, అప్ సైడ్ వెళ్ళి సస్టైన్ అయితే అనుకున్నాం. కానీ ప్రైస్ చూడండి మళ్ళీ ఎంటర్ రిజెక్ట్ వచ్చింది కదా, ఎవరున్నారు హైలో, మనకి సెల్లర్స్ ఉన్నారో అర్థమవుతుంది కదా. అందుకని ప్రైస్ హైలోకి వచ్చినప్పుడు సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా, మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది హైలో కూడా. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే హైలో మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. లేదు ఒకవేళ మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగితే, హై గ్యాప్ అప్ జరిగి ప్రైస్ అనేది సస్టైన్ అవ్వాలండి, గుర్తుపెట్టుకోండి. ఇలా ఫాలో అవ్వకూడదు, వెంటనే ఫాలో అయిపోయింది కదా అలా వెంటనే అక్కడి నుంచి ఫాలో అవ్వకూడదు. ఫాలో అవ్వకుండా అక్కడే సస్టైన్ అయితేనే ఈసారి అప్ సైడ్ వెళ్ళి లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేస్తాం, లేదా సెల్ సైడే ప్లాన్ చేసుకోవచ్చు. ఫాలో అయితే వచ్చినా కూడా ఒకవేళ బై చేయాలనుకుంటే మనం లోలో బై చేయొచ్చు, ఈ సపోర్ట్ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, అలా మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో అది సేమ్ మీరు ఫాలో అయ్యారనుకోండి మార్కెట్లో వర్క్ అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ సెల్లింగ్ రావచ్చు కానీ ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలనేది మీ చేతిలోనే ఉంటుంది. రిస్క్ ఎంత పెట్టాలి ఏంటి అనేది మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మనం ఫాలో అయితే మార్కెట్లో మీరు సస్టైన్ అవ్వలేరండి. ఎవరినైనా సరే ఎవరిని ఫాలో అయినా మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వలేరు. మీరు ఏం చేయాలంటే వాళ్ళ అనాలిసిస్ ఎలా చేస్తున్నారు, ప్రైస్లో ఏం జరుగుతుంది, బై సైడ్ ఎలా ప్లాన్ చేయాలి అనేది మీరు కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ఓకేనా, ఓకే నా అనాలిసిస్ కానీ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.